హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తను వ్లాగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? పప్పి గివ్ అవే ఇచ్చిన తర్వాత సమంత దగ్గర ఉంటది అని చెప్పేసి ఈ ఫ్రెంచ్ పుల్స్ ను మాత్రమే గివ్ అవే ప్లాన్ చేసినాం అన్నట్టు. ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న మూవీ మహా అవతార్ నరసింహ చాలా మంది బాగుందని చెప్పేసి రివ్యూస్ పెడుతున్నారు. సో ఆ మూవీ ఎలా ఉంటది ఏంది అనేసి మేము వెళ్దాం అనుకుంటున్నాం విత్ ఫ్యామిలీ. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను నా లైఫ్ టైంలో కూడా మొత్తం 4-5 మూవీస్ చూసిన. దాంతోపాటు నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి పిల్లలకి మనం దేవుళ్ళ గురించి చెప్పడం అంటే జరగదు. ఇలాంటి సినిమాలలో అయినా కూడా ఇష్టంగా చూస్తారు అనే ఒక కంటెంట్ తోని వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం అక్కడ పిల్లలతో ఎట్లా సతాయిస్తారు, కోఆపరేట్ చేస్తారా చెయ్యరా, ఎట్లుంటుందని చూద్దాం. లెట్స్ కమ్ విత్ మీ. ఇక నిన్ననే మేము ఏంటంటే నరసింహస్వామి అక్కడికి వెళ్ళొచ్చినాం, యాదగిరిగుట్టకి వెళ్ళొచ్చినాం. కాబట్టి ఈరోజు చూసరికి ఏంటంటే మహావతార నరసింహ మూవీ బాగుందంటే చూడ్డానికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ప్రియా? వీళ్ళు ఇంట్లోనే సతాయిస్తారు ఈ లంబూ జంబులు. వాళ్ళకి ఒక పేరు ఉంది, దేవాంశ్ భవాంశు. పెద్ద ఆయన పేరు దేవాంశు, చిన్న ఆయన పేరు భవాంశు అనుకుంటున్నాం. త్వరలో ఫైనల్ అవుతుంది. పెద్ద ఆయన పేరు దేవాంశు, ఈయన పేరు భవాంశు అనుకున్నాం కానీ ఇంకేం ఫైనల్ కాలేదు. ఫస్ట్ టైం మూవీకి వెళ్తాను. వీళ్ళు ఇంట్లోనే అన్ని వీకేస్తూ ఉంటారు, ఫోన్లు, ఛార్జర్లు అన్నీ. అలాంటిది బయట ఏం చేస్తారో చూడాలి. సో పదండి వెళ్దాం. వీళ్ళైతే ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారు, పోయిన తర్వాత హంగామా ఉంటుంది. వాళ్ళందరినీ చూసి ఎక్స్ట్రా చేస్తారు. నార్మల్గా మేము మూవీస్ అయితే చూడము మ్యాక్సిమం, అంటే ఇట్లా థియేటర్కి వెళ్ళి పిల్లలతో పాటు చూడం. కానీ కాకపోతే ఎప్పుడైనా మాకు చూడాలనిపించినప్పుడు ఇంట్లోనే 3 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో మంచిగా మూవీ థియేటర్ నేచర్ ఇంట్లోనే చేసుకొని అట్లా లైట్స్ ఆఫ్ చేసుకొని, మీకు తెలుసు కదా ఏషియన్ మాల్ కాకుండా ఇంకా వరంగల్లో ఏమున్నది అనేది కూడా తనకు కామెంట్ చేయండి. చూద్దాం, ఈ మూవీతోని మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వద్దాం. టికెట్స్ వచ్చేసి ఇద్దరికి కలిసి 459 ఛార్జ్ చేసిళ్ళు. ఎక్కడ అంటే ముందు సీట్ బుక్ చేసినారో వెనకాల సీట్ బుక్ చేసిల్లో తెలియదు, కానీ కాకపోతే సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగింది. పార్కింగ్ ఫిల్ అయిందా? తరుణ్ ఉందా, ఖాళీగా ఉందా? కార్ పార్క్ చేసేసి షో స్టార్ట్ అవుతుంది కదా, హడావిడిగా వెళ్తున్నాం. చూడాలి అలా షో స్టార్ట్ అవుతుందా ఇంకా లేట్ అవుతుందా. గబా వెళ్ళాలి. ఆల్రెడీ లిఫ్ట్ వెళ్ళిపోయింది, వస్తున్నా. లిఫ్ట్ వచ్చిందట ఈ ఫ్లోర్లో, చూద్దాం ఇదేనా పని చేస్తుందో లేదు. ఇదేనా పని చేస్తుందా లేదా తరుణ్? పోతుంది తరుణ్. పెట్టేసి ఓకే. ఆల్రెడీ షో స్టార్ట్ అయినట్టుగా ఉంది కదా.
స్క్రీన్ 2. స్క్రీన్ 2 థియేటర్ వచ్చేసిన మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఆ వెజ్ రోల్స్ తీసుకొని వచ్చిన మళ్ళీ ఎప్పుడు పడుతుంది సినిమా? ఇప్పటివరకు సినిమాలో నీకు నచ్చిన సీన్ ఏది? ఎక్కడనే ఏడుపు వచ్చిందా? నాకు ఆయన ఏంటిది ప్రహ్లాదని ఇబ్బంది పెడతా అంటే మంచిగా అనిపించింది. లాస్ట్ ఫైట్ ఏంటంటే నరసింహస్వామి ఏంటంటే ఇట్లా స్తంభం జీల్చుకొని వస్తాడు, వచ్చి డైరెక్ట్ ఇట్లా చంపేస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ హిరణ్యకశిపునితో ఫైట్ చేసింది, ఆ సీన్స్, ఆ ఉగ్ర రూపం, ఆ లయన్ ఫేస్ క్లియర్గా అనేది సూపర్ భలే ఉన్నది లాస్ట్కి. జై నారసింహ. నరసింహస్వామి ఎట్లా ఫైట్ చేసాడు? సినిమా చూసిన తర్వాత 3 మెసేజ్లు అర్థమైన తరుణ్. అవేంటి చెప్పాలా? ఇంతవరకు నేను ప్రహ్లాదుడు ఉండడం తెలియదు. ఆ ప్రహ్లాదుడు భక్తి నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో. అండ్ సెకండ్, ఈ విశ్వం అంతటికి ఆ బ్రహ్మను కూడా పుట్టించింది విష్ణువు అని అర్థమైంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెసేజ్, దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళకి ఆ దేవుడు ఉంటాడు అంతే, ఏదో విధంగా వచ్చి రక్షిస్తాడు. ద మోస్ట్ సినిమాలో ఏడుపొచ్చిన సీన్, నేను ఉట్టి సినిమాలుగా సినిమా ఆర్మీ సినిమా అదేంటిది ఏ రంగులే, ఆ సినిమాకి కూడా ఏడవలేదు. ఈ సినిమా చూస్తే మస్తు ఏడుపొచ్చింది. ఎక్కడ ఏ మూమెంట్ తెలుసా? హిరణ్యాసుడు వాళ్ళ కొడుకుని చంపాలని చూసినప్పుడు, అంటే విష్ణువుకి భక్తుడు అని అది చంపాలని చూసినప్పుడు అన్ని విధాలుగా ట్రై చేస్తాడు. అందులో లాస్ట్కు సముద్రంలో చనిపోయేటప్పుడు కూడా ఆయన మునుగుతుండని తెలియకుండా ఆయన చేసిన భక్తి విధానం నచ్చింది. ఆ సీన్ మూవీ బాగుంది ఫ్రెండ్స్. పిల్లలకి కూడా ఒక సెకండ్ కూడా కన్ను ఆర్పలే ప్రియా. ఒక సెకండ్ మెయిన్ గా ఇట్లాంటి దేవుళ్ళ గురించి వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఈ పిల్లలకి, ఇప్పటి పిల్లలకి. సో పిల్లలకి ఇలాంటి స్పిరిచువల్ మూవీస్ చూపిస్తే ఆ దేవుడి మీద భక్తి పెరుగుద్ది. అండ్ ఈ జనరేషన్ వాళ్ళు చూడాల్సిన మూవీ అని నాకు కూడా అనిపించింది అని ఎందుకంటున్నా అంటే, సినిమా థియేటర్ నుంచి నేను వస్తుంటే చాలామంది ఈ జనరేషన్ పిల్లలకి మంచి మెసేజ్ అనేసి అన్నారు. మంచిగా ఉంది మూవీ, రివ్యూ సూపర్ అసలు. పిల్లలు ఉన్నారు మ్యాక్స్, అండ్ ఫ్యామిలీతో వచ్చిండ్రు చాలా మంది, వృద్ధులు అండ్ సీనియర్ సిటిజన్ చాలా మంది వచ్చిండ్రు. సినిమా మంచిగా ఉంది, ఎవరైనా చూడొచ్చు, మంచిగా ఉంది. దేవుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి బెస్ట్ సినిమా తరుణ్. సూపర్. వైరల్ అయిన వీడియోలు ఎందుకు వైరల్ అయినాయో నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ ఉంది, మస్తు ఉంది సినిమా. సో మీరు కూడా థియేటర్లో మాత్రం చూస్తేనే ఆ అనుభూతి పొందగలుగుతారు. ఇప్పుడే ఇంటికి వచ్చినామండి, చూడండి మావాడు ఆల్రెడీ ఆకలి అవుతుంది, తింటుండే. అలా 2-3 బూంది గింజలు ఉంటుంది. చిన్న సార్ ఆల్రెడీ అవన్నీ వీక్తుండే. ఇట్లా సినిమా ఎలా ఉంది, బాగుందా? చాలా బాగా అనిపించింది. ఆ దేవుడే నాకు సినిమాకి రప్పించుకున్నట్టుగా అనిపించింది. ఎందుకు అంత పెద్ద డైలాగ్ వేసిన అనుకుంటారా? మొన్న మా హస్బెండ్ ఎప్పుడు సినిమాలకు తీసుకోకూడనే, అండ్ మొన్న కన్నప్ప మూవీకి కూడా తీసుకోపోమంటే ఇంట్లోనే చూపించాడు మూవీ రూమ్లో. ఈరోజు ఎందుకు అనగానే చెప్పకుండా మూవీ టికెట్స్ బుక్ చేసిండు.
సో ఆ దేవుడే అదే అది కాకపోతే మీకు మొన్న ఊరుగొండ నరసింహస్వామి ఆ వీడియో పెట్టిన అనుకోకుండా యాదాద్రి ప్రయాణం అయిపోయింది. మళ్ళీ తర్వాత ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గురించే అబ్బా, అందుకే పెట్టాను కదండి తమ్ముళ్ళు దేవుడే పిలిచాడా సినిమాకి అని, అది ప్రూవ్ అయిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు థింక్ చేయండి. ఇంకా నాకు సినిమాలో